Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Today, I'm going to talk about fistula in ano. So, fistula గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ మీకు నేను ఇవాళ చెప్పబోతున్నాను. సో, అసలు ఫిస్చులా అంటే ఏంటి? సో, ఫిస్చులా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఫిస్చులా ఏనల్ రీజియన్లో వచ్చే ఫిస్చులా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో పెద్ద పేగులో చివరి భాగం అంటే ఏనల్ కెనాల్ కి అండ్ బయట ఉండే స్కిన్కి అబ్నార్మల్ కనెక్షన్ ఫామ్ అవడాన్ని ఫిస్చులా అంటారు. సో ఈ ఫిస్చులా ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? దీనికి మోస్ట్ కామన్ అండర్లయింగ్ రీజన్ వచ్చేసి క్రానిక్ కాన్స్టిపేషన్. అంటే పేషెంట్ చాలా రోజులుగా మోషన్ పాస్ చేయడంలో ఇబ్బంది పడుతుంటే ఆర్ మోషన్ ఇన్ఫ్రీక్వెంట్గా పాస్ చేస్తుంటే 2 to 3 డేస్కి ఒకసారి స్టూల్ పాస్ చేసే అలవాటు ఉన్న వాళ్ళలో ఆర్ డయాబెటిక్ పేషెంట్స్లో ఇలాంటి వాళ్ళలో ఎక్కువ మనం ఫిస్చులాలు చూస్తుంటాం. లేకపోతే ప్రీవియస్గా పెరియేనల్ యాప్సిస్ వచ్చిన పేషెంట్స్లో కూడా ఫ్యూచర్లో ఫిస్చులా ఫామ్ అవడానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మన ఏనల్ కెనాల్ చుట్టుపక్కల కొన్ని గ్లాండ్స్ ఉంటాయన్నమాట. సో వీటిని ఏనల్ గ్లాండ్స్ అంటారు. ఈ గ్లాండ్స్లో ఏదైనా ఫ్యూ గ్లాండ్స్ వాటి ఓపెనింగ్స్ మూసుకుపోవడం వల్ల లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి స్లోగా అది ఫిస్చులా లాగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఫిస్చులాలో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏముంటాయో చూద్దాం. సో పేషెంట్కి మోషన్ వచ్చే ఏరియా దగ్గరలో ఒక అబ్నార్మల్ ఓపెనింగ్ ఉండడము, దాని నుంచి అకేషనల్గా పస్ రావడము, అప్పుడప్పుడు అక్కడ ఒక చిన్న గడ్డలాగా వచ్చి సివియర్ పెయిన్ అండ్ ఫీవర్ ఉండడము, అండ్ స్టూల్ పాస్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించడము, పెయిన్ ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్తో మోస్ట్ కామన్గా మనం ఫిస్చులా చూస్తుంటాం. ఫిస్చులాలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సింపుల్ ఫిస్చులా అంటేనేమో స్ట్రెయిట్ ట్రాక్ ఉంటుందన్నమాట. దానికి అంటే అది లోపల ఓపెన్ అయ్యే పద్ధతి చాలా స్ట్రెయిట్గా సింపుల్గా ఉంటుంది. ఇంటర్నల్గా ఓపెనింగ్ కూడా సింగిల్ ఓపెనింగ్ ఉంటుందన్నమాట. అది కాంప్లికేటెడ్ ఫిస్చులా అంటే ఏంటి అంటే మల్టిపుల్ బ్రాంచెస్ ఉండి ఒక్కొక్కసారి లోపల ఇంటర్నల్ ఓపెనింగ్స్ కూడా మల్టిపుల్ ఉండి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న కేసెస్ని కాంప్లికేటెడ్ ఫిస్చులా అని అంటాం. యూజువల్గా పేషెంట్స్ చాలా ఇయర్స్ ఆర్ మంత్స్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సింపుల్ ఫిస్చులా కాస్త కాంప్లికేటెడ్ ఫిస్చులాగా తయారవుతూ ఉంటుంది. సో ఇలా వదిలేయడం వల్ల ఇబ్బందులు ఏంటి అంటే దానివల్ల స్పింక్టర్ మెకానిజం అంటే మోషన్ బయటికి రాకుండా ఆపిపట్టే కండరాలను కూడా ఇది డెస్ట్రాయ్ చేస్తూ బ్రాంచెస్ని ఫామ్ చేసుకుంటుంది. సో ఎప్పుడు కూడా ఫిస్చులా డెవలప్ అయిన తర్వాత సింపుల్ ఫిస్చులాగా ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా రికవర్ అవ్వచ్చు అండ్ లేజర్తో కూడా దీన్ని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫిస్చులా కాంప్లికేటెడ్గా తయారవుతుందో, ఎక్కువ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో, పస్ సివియర్గా ఫామ్ అయ్యి బయటకు వస్తుందో అలాంటి కేసెస్లో లేజర్ సర్జరీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫిస్చులాకి లేజర్ సర్జరీలో మనం ఫిస్చులాకి ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా ఉండే కనెక్షన్ని సెపరేట్ చేసి ట్రాక్ మొత్తాన్ని లేజర్ ఎనర్జీతో బర్న్ చేసేస్తాం. సో ఇలా చేయడం వల్ల పెద్దగా వూండ్ తయారవడము, సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు డ్రెస్సింగ్స్ అవసరం పడటము ఆర్ పేషెంట్ ఇన్కన్వీనియన్స్ అండ్ పెయిన్ అవన్నీ బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడూ కూడాను ఫిస్చులా డయాగ్నోజ్ అయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీకి ప్రొసీడ్ అవుతే లేజర్తోనే ఫిస్చులాని పూర్తిగా బర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఫిస్చులా కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు పేషెంట్ మన దగ్గరికి ప్రజెంట్ అవుతారో అప్పుడు లేజర్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ కూడా సర్జరీస్ అవసరం పడవచ్చు. సో ఈ ఫిస్చులా అనే దానికి రికరెన్స్ ఛాన్స్ కూడా కొంచెం వేరే ప్రొసీజర్స్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ మోషన్ వచ్చే ఏరియాలో ఒకసారి తయారవుతే అది రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఫిస్చులాస్ని ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేసుకోవాలి. అండ్ పేషెంట్ లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, వాటర్ ఎక్కువ తాగడము, మోషన్ రోజు వచ్చేటట్టు అలవాటు చేసుకోవడము, ఆ ఏరియాని కొంచెం క్లీన్గా పెట్టుకోవడము, అండ్ డైలీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటి అలవాట్లు చేసుకోవడం వల్ల ఫిస్చులాని మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే ఫస్ట్ అది చూద్దాము. నార్మల్గా మెకానిజం ఎలా ఉంటుంది అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉండే ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి బైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లివర్లో బైల్ తయారయ్యి అది గాల్ బ్లాడర్లో ఒక 4 to 6 అవర్స్ వరకు స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ గాల్ బ్లాడర్ స్క్వీజ్ అయ్యి బైల్ని ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. సో దిస్ ఈజ్ ద నార్మల్ మెకానిజం.
నార్మల్ పరిస్థితిలో ఈ బైల్ అనేది ఫ్రీ ఫ్లోయింగ్గా చాలా థిన్ లిక్విడ్ లాగా ఫ్లో అవ్వాలి. కొంతమంది పేషెంట్స్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కానీ, లేకపోతే రేర్ కేసెస్లో హీమోగ్లోబిన్ ఎక్కువ డీజనరేట్ అయిపోయే కండిషన్స్ ఉన్న పేషెంట్స్లో కానీ ఈ బైల్లో లిథోజెనిక్ ప్రాపర్టీస్ అంటే స్టోన్స్ని ఫామ్ చేయడానికి కోఆపరేట్ చేసే వాతావరణం ఏర్పడుతుంది. సో ఈ లిథోజెనిక్ బైల్ అనేది కామన్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే పేషెంట్స్లో, అంటే కొంచెం బిఎంఐ ఎక్కువ ఉండే పేషెంట్స్లో, అంటే వాళ్ళ హైట్కి ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ తయారైన వాళ్ళు కానీ వీళ్ళలో బైల్ అనేది చాలా థిక్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా బైల్ థిక్గా ఫామ్ అవడం వల్ల దాంట్లో స్టోన్స్ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలా స్టోన్స్ ఉన్న పేషెంట్స్లో కొంతమంది ఏమో ఏ సిమ్టమ్స్ లేకుండా వేరే ఏదైనా కారణం కోసం అబ్డామిన్కి స్కాన్ చేయించుకున్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ల స్టోన్స్ బయటపడుతూ ఉంటాయి. కొంతమందిలోనేమో వేగ్ సిమ్టమ్స్, అంటే ఫుడ్ తిన్న తర్వాత అబ్డామిన్ బ్లోటెడ్గా అనిపించడము, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతున్నట్టు అనిపించడము, ఎక్కువ త్రేన్పుల్ రావడము, ఇలాంటి వేగ్ సిమ్టమ్స్తో కూడా ఒక్కొక్కసారి పేషెంట్ని అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేయించుకుని రమ్మని చెప్తే దాంట్లో స్టోన్స్ కనపడుతుంటాయి. కొంతమంది పేషెంట్స్లోనేమో ఈ స్టోన్స్ వల్ల రిపీటెడ్గా గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం. దీన్ని అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. ఇలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల గాల్ బ్లాడర్ బాగా ఫైబ్రోజ్ అయిపోయి ష్రింక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా రిపీటెడ్గా యాంటీబయోటిక్స్ అవసరం పడటము, కొన్నిసార్లు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఫీవర్ ఏమైనా వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం రావడం, ఇలాంటి సిమ్టమ్స్తో కూడా పేషెంట్స్ని చూస్తుంటాం. రేర్ కేసెస్లో కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడా పేషెంట్ ప్రజెంట్ అవుతుంటారు. అంటే స్టోన్ ఏదైనా ఒకటి స్లిప్ అయ్యి కింద బైల్ డక్ట్లో ఇరుక్కుపోవడము, పేషెంట్కి జాండీస్ ఆర్ ఫీవర్ రావడము, అండ్ ఒక్కొక్కసారి ఈ స్టోన్ వల్ల పక్కన ఉండే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఇరిటేట్ అవ్వడం వల్ల ప్యాంక్రియాటైటిస్ రావడము, ఇలా కూడా కొన్నిసార్లు రేర్గా చూస్తుంటాం. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత వాటిని డిజాల్వ్ చేయడానికి కానీ వాటిని కరిగించడానికి ఎలాంటి మందులు ఉండవు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ సర్జికల్ కండిషన్. సర్జరీ చేసి గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ప్రతి పేషెంట్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇండికేటెడ్ అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిమ్టమ్స్, అంటే సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయా లేకపోతే సివియర్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అయ్యారా అనేది పక్కకు పెడితే, వన్స్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ డిటెక్ట్ అయితే తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యూజువలీ వీ అడ్వైజ్ వితిన్ 1 or 2 months సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. ఇదివరకు అయితే మనం ఓపెన్ మెథడ్లో సర్జరీ చేసేవాళ్ళం. దీనివల్ల చాలా పెద్దగా కట్ చేసి ఇన్సిషన్ చేయాల్సిన అవసరం ఉండడము, పేషెంట్ సర్జరీ నుంచి రికవర్ అవ్వడానికి చాలా వీక్స్ టైం పట్టడం, అండ్ సర్జరీ తర్వాత కొన్ని వేరే కాంప్లికేషన్స్, అంటే ఎక్కువ రోజులు బెడ్లో ఉండాల్సిన అవసరం ఉండడం వల్ల కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టడము, లేకపోతే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలా లేకపోతే వూండ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ఆ వూండ్స్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఫ్యూచర్లో అంత పెద్ద స్కార్ ఉండడం వల్ల దాని నుంచి హర్నియా డెవలప్ అవ్వడం, ఇలాంటి కాంప్లికేషన్స్ చూసేవాళ్ళం. సో నౌ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, అంటే 4 to 5 చిన్న హోల్స్ పెట్టి అబ్డామిన్లో, దాంట్లో నుంచి మనం కెమెరా అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి గాల్ బ్లాడర్ రిమూవల్ చేస్తున్నాం అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ డూయింగ్ లాప్రోస్కోపిక్ మెథడ్. దీనివల్ల పేషెంట్ రికవరీ ఈజ్ మచ్ క్విక్కర్. పేషెంట్ సర్జరీ అయిన తర్వాత 1 or 2 daysకి డిశ్చార్జ్ అవ్వచ్చు, అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన రొటీన్ యాక్టివిటీస్కి ఎర్లీగా రెజ్యూమ్ అవ్వచ్చు. సో ఒకవేళ కనుక కాంప్లికేటెడ్ డిసీజ్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగా ప్రెజెంట్ అయితే 97 to 99% ఆఫ్ ద టైమ్స్ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ పూర్తి చేయొచ్చు అనమాట. అదే పేషెంట్ రిపీటెడ్ అటాక్స్ రావడం వల్ల, పేషెంట్ చాలా ఇయర్స్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ఛాన్స్ ఆఫ్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఓపెన్ సర్జరీ అది కొంచెం పెరుగుతుందన్నమాట. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ ఈజ్ రికమెండెడ్. థ్యాంక్ యూ.